వీళ్ళకన్నా ఆ కౌరవుల నయమండి. పాండవులను ఆడించి ఓడించారు. వీళ్ళు మనతో ఆడలేక మోసంతో ఓడించారు. ఇలాంటి నయ వంచుకులా పిరికి పందలా కాళ్ళు పట్టుకుని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇక్కడే బతుకుదామా? చెయ్యి తల ఎత్తుకొని బయటికి వెళ్దామా? నిర్ణయం మీదేనండి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటించడానికి మీ కూతురు సిద్ధంగా ఉందండి. అమ్మా 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 లే అమ్మా లే సుమతి నెమ్మది జాగ్రత్త. ప్లీజ్ బాగుపడరండి, సర్వనాశనం అయిపోతారండి. ఈరోజు మేమేడుస్తున్నట్టే రేపు మీరు కూడా నడివీధిలోకి వచ్చేస్తారండి. ఆ రోజు ఎంతో దూరంలో లేదండి అని అది. అమ్మా అనసూయాదేవి, దయచేసి వాళ్ళని ఆపమని చెప్పండమ్మా. నడి రోడ్డు మీద నలుగురిలో మా పరువు తీకండమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అందాను బాబు. అసలు సీను తలుచుకుంటే నవ్వు వచ్చేసి నాన్నగారండి, నాన్నగారండి, ప్రాణం పోయినా పర్వాలేదు గాని ఆ దుర్మార్గుల కాళ్ళు మాత్రం పట్టుకోకండి. మనకింత అన్యాయం చేసినందుకు ఆ దేవుడు వీళ్ళకు పెద్ద శిక్ష విధిస్తాడండి అని శాపాలు పెట్టినప్పుడు దాని మొహం చూడాలి. వాళ్ళమ్మ అనసూయ గారు, మా అమ్మ ఏదైనా తప్పు చేసుంటే దానికి మేము కుటుంబం మొత్తం క్షమాపణలు చెప్పుకుంటాం అమ్మా. ఆఖరికి మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి వాళ్ళని సామాన్లు బయటపడేద్దని చెప్పండి, మీకు దండం పెడతాను.